హాయ్ గైస్, వెల్కమ్ టు యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ. గైస్, ఈరోజు మీకోసం ఇంకొక మంచి స్ట్రాటజీ తీసుకొచ్చాను. ఈ స్ట్రాటజీ వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో చేస్తామన్నమాట. ఇండెక్స్ ఫ్యూచర్స్లో చేస్తాం. అలాగే టైం ఫ్రేమ్ వచ్చేసి మనకు 10 మినిట్స్ అనమాట. ఈ స్ట్రాటజీ మీరు 10 మినిట్స్ యూజ్ చేసుకొని చేయండి. ఓకే, ఈ స్ట్రాటజీ మనకు 99% యాక్యురసీ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా మనం స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం గైస్. సో మనం ఈ స్ట్రాటజీ కోసం ఏం చేస్తామంటే, ఇక్కడ చూడండి గైస్, మనం ఇండికేటర్స్లోకి వెళ్ళి మనం వివ్యాప్ సెలెక్ట్ చేస్తామన్నమాట. వివ్యాప్ సెలెక్ట్ చేసిన తర్వాత కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి అనమాట ఈ స్ట్రాటజీకి. ఈ విధంగా వివ్యాప్ సెలెక్ట్ చేసుకోండి. ఇది ట్రేడింగ్ వ్యూలో అవైలబుల్లో ఉంటుంది. అలాగే మీ బ్రోకరేజ్ అకౌంట్లో కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే వివ్యాప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా 2 టైమ్స్ మనము వివ్యాప్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు ఇన్పుట్స్లో ఒకటి క్లోజ్ ఇవ్వండి. ఒక వివ్యాప్కి వచ్చేసి ఇక్కడ సోర్స్లో మీరు క్లోజ్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇంకొక వివ్యాప్ తీసుకోండి. ఓకే, దీంట్లో ఇంకొక వివ్యాప్లో ఏం చేస్తారంటే OHLC4 అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఏం చేస్తారంటే ఫస్ట్ వివ్యాప్కి వెళ్ళి మళ్ళీ ఏం చేస్తారంటే స్టైల్లోకి వెళ్ళి ఈ అప్పర్ బ్యాండ్ లోయర్ బ్యాండ్ రిమూవ్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. అలాగే సెకండ్ వివ్యాప్లోకి వెళ్ళి అప్పర్ బ్యాండ్ లోయర్ బ్యాండ్ రిమూవ్ చేయండి. ఈ విధంగా ఓకే. ఇప్పుడు మనకి ఫస్ట్ వివ్యాప్లో ఏం సెలెక్ట్ చేస్తారు, సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఫస్ట్ ఇన్పుట్స్లోకి వెళ్ళి ఇక్కడ క్లోజ్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ మీకు డిఫాల్ట్గా క్లోజే ఉంటుంది. ఓకే, అది ఉంటే అదే సెలెక్ట్ చేసుకోండి. ఓకే చేయండి. అలాగే దాని తర్వాత స్టైల్లోకి వెళ్ళి వివ్యాప్ ఆల్రెడీ సెలెక్ట్ ఉంటుంది. అప్పర్ బ్యాండ్స్ లోయర్ బ్యాండ్స్ ఏమైనా ఉంటే ఆ బ్యాండ్స్ అన్సెలెక్ట్ చేయండి. ఇక్కడ బ్యాండ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా అన్సెలెక్ట్ చేయండి. ఓన్లీ వివ్యాప్ మాత్రం పెట్టుకోండి. ఓకే చేసుకోండి. ఓకే, సెకండ్ వివ్యాప్ కూడా అంతే, సేమ్ అనమాట. కానీ ఇక్కడ సోర్స్లో OHLC4 అని సెలెక్ట్ చేసుకోండి. ఇందాక క్లోజ్ ఉంది కదా ఫస్ట్ వివ్యాప్లో, ఇప్పుడు OHLC4 అని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఓకే చేయండి. తర్వాత వివ్యాప్ ఉంటుంది కదా, అదొక్కటి మాత్రమే ఉంచుకోండి. ఈ అప్పర్ బ్యాండ్స్ లోయర్ బ్యాండ్స్ ఇవన్నీ తీసేయండి. ఓకే చేయండి. ఇప్పుడు మనకి ఓన్లీ 2 వివ్యాప్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి వచ్చేసి సోర్స్ క్లోజ్, ఒకటి వచ్చేసి సోర్స్ OHLC4 అనమాట. ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు వివ్యాప్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో మనకు ఈ వివ్యాప్ రావాలంటే మీకు బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫ్యూచర్స్ అంటే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లోనే మీరు చార్ట్ చూసుకోవాలి. ఓకే, ఇండెక్స్లో మనకి అవైలబుల్లో వివ్యాప్ ఉండదన్నమాట. ఓకే, మీరేం చేస్తారంటే ఫ్యూచర్స్లో ఈ వివ్యాప్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది ట్రేడింగ్ వ్యూలో కానీ అలాగే మీ బ్రోకరేజ్ అకౌంట్లో కానీ అవైలబుల్లో ఉంటుంది. ఈ విధంగా రెండు వివ్యాప్లు యాడ్ చేసుకున్న తర్వాత ఒకటి వచ్చేసి సోర్స్ క్లోజ్, ఇంకోటి వచ్చేసి సోర్స్లో OHLC4 అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు వస్తాయన్నమాట. బ్యాండ్స్ అన్ని తీసేయండి. తీసేసిన తర్వాత ఈ విధంగా మనకు ఉంటుంది. ఇప్పుడు మన స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఉంటుందో టైం ఫ్రేమ్ వచ్చేసి 10 మినిట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఇగ్నోర్ చేయండి. ఫస్ట్ క్యాండిల్ ఇగ్నోర్ చేసిన తర్వాత ఈ స్ట్రాటజీ ఏంటంటే మనకి ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంది అనుకోండి. ఓకే, రెడ్ కలర్ వచ్చేసి డౌన్ సైడ్, గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చేసి అప్ సైడ్. ఇదైతే కన్ఫర్మ్. ఓకే, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. రెడ్ కలర్ క్యాండిల్ వచ్చేసి డౌన్ సైడ్ క్యాండిల్ అంటే డౌన్ సైడ్ వెళ్తుందని చెప్పి, గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చేసి అప్ సైడ్ వెళ్తుందని చెప్పి. స్ట్రాటజీ ఏంటంటే ఓకే, ఈ 2 వివ్యాప్ని ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ వచ్చేసి ఈ క్యాండిల్ 2 వివ్యాప్కి టచ్ అయ్యి అప్ సైడ్ బ్రేక్ చేసింది. ఓకే, కింద వివ్యాప్ కూడా టచ్ చేసి అప్ సైడ్కి బ్రేక్ చేసింది విత్ బాడీతో. సో మనం ఈ క్యాండిల్ని అప్ సైడ్గా కన్సిడర్ చేస్తాం ఎంట్రీకి. ఓకే, అలాగే డౌన్ సైడ్కి ఏ విధంగా ఉండాలంటే ఈ క్యాండిల్ చూడండి, డౌన్ సైడ్కి కింది వివ్యాప్ని బ్రేక్ చేసింది విత్ బాడీతో, కానీ పైన టచ్ అవ్వలేదు. కనీసం టచ్ అవ్వాలి. ఓకే, 2 వివ్యాప్లకి టచ్ అయ్యి మనకి డైరెక్షన్ కింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెడ్ కలర్ క్యాండిల్ అనుకోండి, డౌన్ సైడ్ విత్ బాడీతో క్రాస్ అవ్వాలి. ఓకే, కానీ ఇక్కడ ఈ క్యాండిల్ వచ్చేసి పైన వివ్యాప్కి టచ్ అవ్వలేదు. సో మనం ఇది ఎంట్రీ క్యాండిల్గా తీసుకోము. అలాగే సెకండ్ క్యాండిల్ చూడండి, సెకండ్ క్యాండిల్ ఏం జరిగింది, పైన వివ్యాప్కి టచ్ అవ్వకుండా కింది వివ్యాప్కి మాత్రమే విత్ బాడీతో క్రాస్ చేసింది. అంటే డౌన్ సైడ్కి ఉంది కానీ పైన వివ్యాప్కి టచ్ అవ్వలేదు. 2 వివ్యాప్లకి టచ్ అవ్వాలి. టచ్ అయ్యి బ్రేక్ విత్ బాడీతో డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్ ఉండాలన్నమాట. ఇప్పుడు డౌన్ సైడ్ బ్రేక్ చేసింది, ఇది రెడ్ కలర్ క్యాండిల్, మనం ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే కానీ ఈ క్యాండిల్ పైన వివ్యాప్కి టచ్ అవ్వలేదు. సో ఇది ఎంట్రీ కిందికి మనం తీసుకోమన్నమాట. ఫస్ట్ క్యాండిల్ ఆల్రెడీ ఇగ్నోర్ చేస్తాం, అది 2 టచ్ అయినా మనకు సంబంధం లేదు.
సెకండ్ క్యాండిల్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే పైన వివాప్కి టచ్ అవ్వలేదు, రెండు వివాప్కి టచ్ అవ్వాలి, టచ్ అయ్యి విత్ బాడీతో డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్ బ్రేక్ అవ్వాలి. సో ఇది డౌన్ సైడ్ మాత్రం బ్రేక్ అయింది, కానీ వివాప్కి టచ్ అవ్వలేదు పైన వివాప్కి. సో ఇది ఎంట్రీ తీసుకోం. ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే, రెండు వివాప్కి టచ్ అయింది, కానీ అప్ సైడ్ కదా. గ్రీన్ కలర్ క్యాండిల్ అంటే ఏంటి, అప్ సైడ్ వివాప్ని విత్ బాడీతో బ్రేక్ చేయాలి, కానీ ఇది డౌన్ సైడ్ బ్రేక్ చేసింది గ్రీన్ కలర్ క్యాండిల్. గ్రీన్ కలర్ క్యాండిల్ అంటే అప్ సైడ్ వివాప్ని విత్ బాడీతో క్రాస్ అవ్వాలి. సో ఈ క్యాండిల్ కూడా మనం ఎంట్రీ కింద తీసుకోము. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ వచ్చేసి రెడ్ కలర్ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్ చేయాలి, బాగుంది, కానీ ఈ క్యాండిల్ వచ్చేసి పైన వివాప్కి టచ్ అయిందా, కాలేదు. సో మనం ఇది ఎంట్రీ తీసుకోమన్నమాట. సో ఈ క్యాండిల్ చూడండి, ఇది గ్రీన్ కలర్ క్యాండిల్. ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఏం చేసింది, మనకి డౌన్ సైడ్ బ్రేక్ అయింది. గ్రీన్ కలర్ క్యాండిల్ అంటే అప్ సైడ్ బ్రేక్ చేయాలి, రెండు వివాప్కి టచ్ అవ్వాలి. ఈ క్యాండిల్ కూడా మనకి ఎంట్రీకి అవకాశం లేదు. ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ వచ్చేసి రెడ్ కలర్ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్ అయింది, బాగుంది, కానీ ఇది పైన వివాప్కి టచ్ అవ్వలేదు. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ క్యాండిల్ డౌన్ సైడ్ ఉంది. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ క్యాండిల్ డౌన్ సైడ్ ఉంది. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ క్యాండిల్ టచ్ అయింది, రెండు వివాప్కి టచ్ అయింది, కానీ డౌన్ సైడ్ బ్రేక్ అయింది. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ క్యాండిల్ రెండు వివాప్కి టచ్ అయింది, అప్ సైడ్ బ్రేక్ అయింది. సో ఈ క్యాండిల్ మన ఎంట్రీ క్యాండిల్ అన్నమాట. ఓకే, ఎంట్రీ క్యాండిల్ ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్ అయింది కదా. ఎప్పుడైతే ఈ క్యాండిల్లో 45% అంటే జస్ట్ 75% 45% దగ్గరికి, అంటే హాఫ్ కంటే కొంచెం తక్కువైనా పర్లేదు, దగ్గర హాఫ్ దగ్గరికి వస్తే మనం ఎంట్రీ తీసుకోవాలన్నమాట, రెడీగా ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హాఫ్ దగ్గరికి కాకుండా జస్ట్ 45% అలా, అంటే ఇక్కడికి ఈ మధ్య దగ్గరికి వస్తే మనం ఎంట్రీగా రెడీగా ఉండాలన్నమాట. ఓకే, హాఫ్ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. మీరు ఈ క్యాండిల్ ఇక్కడికే మనం తీసుకోవచ్చు, ఈ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకోవచ్చు, కానీ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఈ క్యాండిల్ స్టాప్ లాస్ పెద్దగా ఉంటుంది. కాబట్టి నేను ఏం చెప్తున్నాను అంటే, ఈ నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకుంటే మీకు స్టాప్ లాస్ చిన్నగా ఉంటుంది అని చెప్పి నేను చెప్తున్నా. మామూలుగా అయితే ఈ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, మనం ఏదైనా స్ట్రాటజీ చెప్పినప్పుడు కూడా ఈ క్యాండిల్ పైన, అంటే ఎంట్రీ క్యాండిల్ పైన బ్రేక్ అయినప్పుడు నెక్స్ట్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాం. సో అక్కడ ఎంట్రీ తీసుకుంటే ఈ క్యాండిల్ పెద్దగా ఉంటుంది కాబట్టి మనకి స్టాప్ లాస్ పెద్దగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, బ్రేక్ అయ్యి మనకి ఈ లోపలికి బ్రేక్ అయినా కాకుండా ఈ లోపలికి రావాలి క్యాండిల్, కొంచెం లోపలికి వచ్చిన తర్వాత తీసుకుంటే మనకి స్టాప్ లాస్ తక్కువ ఉంటుంది. సో నేనేం చేస్తున్నానంటే, కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకుంటాను అన్నమాట. ఈ విధంగా ఇక్కడ తీసుకున్న తర్వాత ఈ క్యాండిల్ స్టాప్ లాస్ పెట్టుకుంటా. అదే క్యాండిల్ ఎంట్రీ క్యాండిల్ ఇది. ఎందుకు అది ఎంట్రీ క్యాండిల్ అయ్యిందంటే, పైన వివాప్ కింద వివాప్ని టచ్ అయింది, ప్లస్ అప్ సైడ్ బ్రేక్ అయింది, అది గ్రీన్ కలర్ క్యాండిల్ అయ్యింది. సో మనం ఎంట్రీ తీసుకుంటాం. నియర్లీ 100 పాయింట్స్ వచ్చినాయో చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు నియర్లీ 250 పాయింట్స్ వచ్చినాయి. మనకు కావాల్సింది 100 పాయింట్స్, టార్గెట్ 100 పాయింట్స్ అనమాట. ఆ స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే రెండు క్రాస్ అయ్యి విత్ బాడీతో క్రాస్ అయిందో అదే క్యాండిల్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకి ఫస్ట్ రోజు ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి ఫస్ట్ క్యాండిల్ మనము ఇగ్నోర్ చేస్తాం. ఫస్ట్ క్యాండిల్ ఆల్రెడీ ఇగ్నోర్ చేస్తాం. సెకండ్ క్యాండిల్ పైన వివాప్ కింద వివాప్ విత్ బాడీతో బ్రేక్ చేసింది, డౌన్ సైడ్ బ్రేక్ చేసింది, అది కూడా రెడ్ కలర్ క్యాండిల్. ఇంకా మనకి ఎంట్రీ దొరికినట్టే. ఆల్రెడీ పైన వివాప్ టచ్ అయింది, కింద వివాప్ టచ్ అయింది, విత్ బాడీతో డౌన్ సైడ్ క్రాస్ అయింది, అది కూడా రెడ్ కలర్ క్యాండిల్. సో మనం ఇదే క్యాండిల్, ఈ క్యాండిల్ దగ్గరికి, అంటే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ మనకి ఏం చేయాలంటే, ఈ క్యాండిల్ హాఫ్ దగ్గరికి ఎంట్రీ, ఈ క్యాండిల్ లోపలికి వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. మనం కొంచెం లోపలికి వస్తేనే ఎంట్రీ తీసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హాఫ్ దగ్గరికి మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి. సో అదే క్యాండిల్ మనకి స్టాప్ లాస్ పెట్టుకుంటే, మనకు కావాల్సిన పాయింట్స్ వచ్చినాయి చెక్ చేయాలి. నియర్లీ 186 పాయింట్స్ వచ్చినాయి, మనకు కావాల్సింది 100 అనమాట. ఓకే, ఈ విధంగా మనకు ఈరోజు కూడా ఎంట్రీ దొరికింది. ఒక్కసారి ప్రాఫిట్ వస్తే మీరు సిస్టమ్ క్లోజ్ చేయండి. ఓకే, ఒక్కసారి మన స్ట్రాటజీలో ఒకసారి ప్రాఫిట్ వస్తే ఫస్ట్ టైమే సిస్టమ్ క్లోజ్ చేయండి. ఒకవేళ ప్రాఫిట్ రాకుంటే సెకండ్ టైము స్టాప్ లాస్ హిట్ అయితే సెకండ్ టైం ట్రై చేయండి. ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే ఇంకా. ఓకే, ఓన్లీ 2 టైమ్స్. ఫస్ట్ టైం ప్రాఫిట్ వస్తే సిస్టమ్ క్లోజ్ చేయాలి. ఫస్ట్ టైం స్టాప్ లాస్ హిట్ అయితే నెక్స్ట్ టైము మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి. అది కూడా స్టాప్ లాస్ హిట్ అయితే డే క్లోజ్ చేయండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం డైరెక్ట్గా రెండు రోజులు ఫస్ట్ టైమే మనకి ప్రాఫిట్లో వచ్చేసినాయి అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్ మనం ఇగ్నోర్ చేస్తాం. ఓకే, ఫస్ట్ క్యాండిల్ ఇగ్నోర్ చేసిన తర్వాత ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ ఏం చేసింది, రెండు వివాప్ని, అంటే పైన వివాప్ కింద వివాప్ టచ్ అయింది, కానీ బ్రేక్ అవ్వాల్సింది అప్ సైడ్. ఇది గ్రీన్ కలర్ క్యాండిల్ కాబట్టి అప్ సైడ్ బ్రేక్ అవ్వాలి, కానీ ఇది డౌన్ సైడ్లో బ్రేక్ ఉంది. సో డౌన్ సైడ్ విత్ బాడీతో బ్రేక్ ఉంది కాబట్టి ఇది మనం తీసుకోము. ఈ క్యాండిల్ చూడండి, నెక్స్ట్ క్యాండిల్, ఈ థర్డ్ క్యాండిల్ ఇది
మనకి 2 వీఆప్ టచ్ అయ్యి అప్ సైడ్ బ్రేక్ అయింది. ఓకే. ఈ క్యాండిల్ చాలా పెద్దగుంది. సో, మనము ఈ క్యాండిల్ హాఫ్ దగ్గరికి అట్లా వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. ఎందుకంటే స్టాప్ లాస్ పెద్దగా ఉంటదనమాట. ఇదే క్యాండిల్ మనకు స్టాప్ లాస్ ఉంటది కాబట్టి, ఈ క్యాండిల్ హాఫ్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే, ఈ హాఫ్ దగ్గరికి రాలేదు మార్కెట్. ఓకే. రాలేదు. సో, మనం ఏం చేసాం, ఇక్కడ మనకి ఎంట్రీ దొరకలేదు. మనకి రివర్స్‌లో వచ్చేటప్పుడు మనకి ఏమైనా ఎంట్రీ దొరికిందా అని చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ వచ్చేసి 2 వీఆప్ టచ్ అయింది. కానీ అప్ సైడే ఉంది ఇంకా మార్కెట్. ఇది వచ్చేసి మనకి అసలు 2 వీఆప్‌కి టచ్ రాలేదనమాట. 2 వీఆప్ టచ్ కాలేదు. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ చూడండి. ఈ క్యాండిల్ ఏం జరిగింది? ఈ క్యాండిల్ 2 వీఆప్ టచ్ అయ్యి డౌన్ సైడ్ బ్రేక్ అయింది. సో, డౌన్ సైడ్ బ్రేక్ అయింది. మనకి ఎంట్రీ క్యాండిల్ ఇదే అనమాట. ఈ క్యాండిల్ హాఫ్ దగ్గరికి నియర్ బై హాఫ్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇదే క్యాండిల్ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకేం జరిగిందో ఒకసారి చెక్ చేయండి. ఓకే. ఈ విధంగా మనం పెట్టుకుంటే నియర్లీ ఎన్ని పాయింట్స్ వచ్చినాయి చెక్ చేయండి. నియర్లీ 263 పాయింట్స్ వచ్చినాయి. అదే క్యాండిలే మనకు స్టాప్ లాస్ అనమాట. ఓకే. అదే క్యాండిలే మనకు స్టాప్ లాస్. ఇప్పుడు మనం వరుసగా 3 టైమ్స్ మనం ప్రాఫిట్లో ఉన్నాం అనమాట. ఓకే. నెక్స్ట్ ఇది వచ్చేసి నెక్స్ట్ అనమాట 10th సెప్టెంబర్ ఇదేం జరిగిందో ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ క్యాండిల్ మనం ఆల్రెడీ ఇగ్నోర్ చేస్తాం. ఆల్రెడీ ఇగ్నోర్ చేసిన తర్వాత మనకేం జరిగిందో మార్కెట్ ఒకసారి చెక్ చేద్దాం. ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ మనకి పైన వీఆప్కి టచ్ అయిందా? ఇక్కడ చూడండి, విక్ మనకి ఏం చేసింది? విక్ టచ్ అయిందా? కాలేదు. ఓకే. విక్ టచ్ అయిందా? కాలేదు. సో, మనం ఏం చేస్తామంటే ఈ క్యాండిల్ చెక్ చేద్దాం. ఈ క్యాండిల్ మనకి ఏం చేసింది? 2 వీఆప్కి టచ్ అయ్యి బ్రేక్ కూడా చేసింది. డౌన్ సైడ్ బ్రేక్ చేసింది. కొంచెం లోపలికి వస్తానే మనం ఎంట్రీ తీసుకుంటాం. నెక్స్ట్ క్యాండిల్ కొంచెం ఈ క్యాండిల్ లోపలికి వస్తానే మనం ఎంట్రీ తీసుకుంటే ఓకే. ఇదే క్యాండిల్ మనకి స్టాప్ లాస్ అనమాట. స్టాప్ లాస్ పెద్దగా ఉంది. చూడండి, మీరు ఒకవేళ బ్రేక్ అయిన తర్వాత మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకుంటే ఆల్రెడీ ఈ క్యాండిల్ చాలా పెద్దదనమాట. 142 పాయింట్స్ మనకి స్టాప్ లాస్ ఉండేది. నేను అందుకే ఏం చెప్తున్నానంటే కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకోండి. ఓకే. కొంచెం లోపలికి వచ్చిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకోవాలన్నమాట. మనకు బ్రేక్ అయితేనే వెంటనే కిందికి వెళ్ళిపోదు. కొంచెం లోపలికి కంపల్సరీ కొంచెం బ్యాక్ వస్తుంది అనమాట మార్కెట్. ఆ మార్కెట్ బ్యాక్ వచ్చినప్పుడు మీరు రెడీగా ఉండి ఎంట్రీ తీసుకుంటే మనకి నియర్లీ 30 పాయింట్స్ మనకి సేవ్ అయినాయి ఇక్కడ. ఓకే. 30 పాయింట్స్ సేవ్ అయినాయి. 100 పాయింట్స్ మనకి స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకి టార్గెట్ మనకు 100 పాయింట్స్ వచ్చినాయి లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. మనకు 100 పాయింట్స్ 137 పాయింట్స్ వచ్చినాయి. మనకు కావాల్సిన 100 పాయింట్స్ ఈ టార్గెట్ వచ్చేసింది అనమాట. ఇది వచ్చేసి మనకి 10th సెప్టెంబర్ జరిగిన మార్కెట్. ఓకే. ఇప్పుడు వరుసగా మనం 4 డేస్ ప్రాఫిట్లో ఉన్నాం అనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి ఫస్ట్ క్యాండిల్ ఆల్రెడీ ఇగ్నోర్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. అలాగే కింది వీఆప్ పైన వీఆప్ టచ్ అయ్యి అప్ సైడ్ బ్రేక్ చేసింది. అది కూడా గ్రీన్ కలర్ క్యాండిల్. సో, మనకి అప్ సైడ్ డైరెక్షన్కి మనకి ఈ క్యాండిల్ సూట్ అయ్యింది. సూట్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ క్యాండిల్ నెక్స్ట్ వచ్చి ఈ క్యాండిల్ లోపలికి అంటే కొంచెం లోపలికి వచ్చిన తర్వాత మనం ఎంట్రీ ఆల్రెడీ చెప్పామన్నమాట. సో, మనం ఏం చేస్తామంటే హాఫ్ దగ్గరికి కానీ 45% దగ్గరికి అంటే కొంచెం దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి ఎంట్రీ తీసుకుందాం అనుకుందాం. ఓకే. అదే క్యాండిల్ మనకి స్టాప్ లాస్ పెట్టుకుంటే ఓకే. మనకు కావాల్సిన ఎన్ని పాయింట్స్ వచ్చాయి చూడండి. మార్కెట్ అంతా అప్ సైడే ఉంది. ఓకే. మార్కెట్ అంతా అప్ సైడే ఉంది. ఓకే. ఇది వచ్చేసి వీవ్యాప్ స్ట్రాటజీ అనమాట. సో, ఈ విధంగా మీరు 2 వీవ్యాప్లు యాడ్ చేసుకొని ఈ విధంగా మనం సోర్స్లో ఈ విధంగా సెట్టింగ్స్ చేసుకొని మనం ఇక్కడ చూడండి, సోర్స్లో మనం ఏం చేసాం, ఇన్పుట్స్లో సోర్స్ అని పెట్టి క్లోజ్ అని పెట్టి తర్వాత ఇక్కడ సోర్స్ అని చెప్పి OHL C4 అని చెప్పి సెలెక్ట్ చేసి ఈ విధంగా రీసెర్చ్ చేసి అనలైజ్ చేసి ఈ విధంగా వర్క్ అయ్యే స్ట్రాటజీస్ మీకు ఎవరు చెప్పరు గైస్. మన ఛానల్లో YTT స్ట్రాటజీస్లో మీకు YTT ఛానల్లోనే మీకు దొరుకుతాయి. సో, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి గైస్. మీకు కొత్త వీడియోస్ వచ్చినప్పుడు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన ఛానల్లో ఆల్రెడీ ప్రీమియం స్ట్రాటజీస్ ఉన్నాయి. అవి ఎవరికన్నా కావాలనుకుంటే ఈ క్వీన్ బార్ స్ట్రాటజీ, 1 minute స్కాల్పింగ్ స్ట్రాటజీ, బ్యాంక్ నిఫ్టీ హీరో ఆర్ జీరో అండ్ ట్యూస్డే, 200 పాయింట్స్ OPC ఎంగల్ఫింగ్ స్ట్రాటజీ, విత్ ఇన్ 15 minutes ట్రెండ్ డిటెక్షన్, YTT స్పెషల్ ప్రీమియం స్ట్రాటజీ, ఇవన్నీ మీకు కావాలనుకుంటే మన ఛానల్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. కామెంట్స్లో కూడా ఉంటుంది, అక్కడ చెక్ చేయండి. అలాగే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి గైస్. ఓకే. మీకు మన ఛానల్ హోమ్ బటన్లో కూడా మీకు కనిపిస్తాయి ఏవేవి ఉన్నాయో ప్రీమియం వీడియోస్. మీకు ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఓకే. మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి, జాయిన్ అవ్వండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇలాంటి మంచి కంటెంట్ మీకు దొరకదు. ఓకే. అది కూడా తెలుగులో మీకు దొరకదు అంత ఈజీగా. సో మన ఛానల్ని సపోర్ట్ చేయండి గైస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, జాయిన్ బటన్ క్లిక్ చేయండి.
ఓకే, ఇక్కడ చూడండి గైస్, మనం స్ట్రాటజీ మాట్లాడుకుందాం. ఇంకా ఇక్కడ చూడండి గైస్, ఓకే, ఈ విధంగా హాఫ్ దగ్గరకు వచ్చింది, మనకి ఈ విధంగా 554 పాయింట్స్ వచ్చినాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, ఫస్ట్ క్యాండిల్ ఆల్రెడీ మనం ఇగ్నోర్ చేస్తాం. ఓకే, ఫస్ట్ క్యాండిల్ మనం ఇగ్నోర్ చేస్తాం, అది టచ్ అయ్యి క్రాస్ అయినా మనకు సంబంధం లేదు. సెకండ్ క్యాండిల్ ఇక్కడ చూడండి, ఇది 2 వ్యాప్లకు టచ్ అయింది, నిజంగా అంటే అప్ సైడ్ బ్రేక్ చేసింది. సో అప్ సైడ్ బ్రేక్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే అప్ సైడ్ అనుకొని మనం ఏం చేస్తామంటే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ హాఫ్ దగ్గరకు వచ్చినప్పుడు మనం అప్ సైడ్ అనుకొని అదే క్యాండిల్ మనం స్టాప్ లాస్ పెట్టుకొని మనము అప్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాము. నియర్లీ 46 పాయింట్స్ ఇచ్చి మనకి ఏం చేసిందంటే స్టాప్ లాస్ హిట్ అయ్యింది. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయిన వెంటనే మనకి ఏం జరిగింది, నెక్స్ట్ క్యాండిల్ ఉంది కదా, స్టాప్ లాస్ హిట్ అయిన క్యాండిల్ 2 వ్యాప్లను టచ్ అయింది, 2 వ్యాప్లను టచ్ అయింది, డౌన్ సైడ్ బ్రేక్ అయింది. సో ఇది కూడా మనకి డౌన్ సైడ్ ఎంట్రీ క్యాండిలే కదా. సో మనం ఏం చేస్తామంటే ఈ క్యాండిల్ లోపలికి కొంచెం మార్కెట్ వచ్చిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, మనం అనుకున్నట్టుగానే నెక్స్ట్ క్యాండిల్ కొంచెం లోపలికి వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటే, ఓకే, అదే క్యాండిల్ మనకు స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకు కావాల్సిన పాయింట్స్ వచ్చినాయి లేదా చెక్ చేయండి. నియర్లీ 600 పాయింట్స్ పైనే వచ్చినాయి. మనకు కావాల్సింది జస్ట్ 100 పాయింట్స్ అనమాట. 100 పాయింట్స్ మీరు ఎప్పుడైతే వస్తాయో సిస్టమ్ క్లోజ్ చేయండి. మనం 2 సార్లు ట్రై చేసాం, ఇక్కడ 2 సార్లు సెకండ్ టైం మన టార్గెట్ వచ్చేసింది. ఫస్ట్ టైం ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయిందో, ఓకే, ఫస్ట్ టైం మనకి ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్ ఉన్నాయి, నియర్లీ 26 పాయింట్స్ ఉన్నాయి. ఆ 26 పాయింట్స్ మనము ఈ నెక్స్ట్ ఇది టార్గెట్ హిట్ అయింది కదా, దీంట్లో కవర్ అయిపోయి మనకు కావాల్సిన 100 పాయింట్స్ కూడా మీకు వచ్చింటాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొక రోజు చెప్దాము, ఇంకా క్లోజ్ చేద్దాం, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి మనకి ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ మనకి ఏం జరిగింది, ఫస్ట్ క్యాండిల్ ఇగ్నోర్ చేస్తాం. ఇగ్నోర్ చేసిన తర్వాత మనము ఈ క్యాండిల్ 2 వ్యాప్ టచ్ అయింది, డౌన్ సైడ్ బ్రేక్ అయింది. ఈ క్యాండిల్ హాఫ్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటే, ఓకే, అదే క్యాండిల్ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే, ఓకే, నియర్లీ 45 పాయింట్స్ ఇచ్చి మనకి ఏం చేసిందంటే ఈ క్యాండిల్ మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, ఈ క్యాండిల్ మనకి స్టాప్ లాస్ హిట్ చేసింది. ఓకే, ఈ క్యాండిల్ స్టాప్ లాస్ హిట్ చేసిన తర్వాత ఈ క్యాండిల్ ఏదైతే స్టాప్ లాస్ హిట్ అయిందో అది 2 వ్యాప్ని టచ్ అయింది కదా, 2 వ్యాప్ని టచ్ అయ్యి డౌన్ సైడ్ మళ్ళీ బ్రేక్ చేసింది. సో మనం మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ డౌన్ సైడ్ మళ్ళీ ఎంట్రీ తీసుకుంటాం అనమాట. ఓకే, ఎంట్రీ తీసుకొని అదే క్యాండిల్ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే, ఎన్ని పాయింట్స్ వచ్చినాయి ఒకసారి చెక్ చేయండి. ఓకే, నియర్లీ 70 పాయింట్స్ వచ్చినాయి. ఓకే, నియర్లీ 70 పాయింట్స్ వచ్చినాయి. తర్వాత మార్కెట్ రివర్స్ అయింది. ఇది మనకి స్టాప్ లాస్ హిట్ అయిన రోజు. ఓకే, 2 సార్లే మనకి స్టాప్ లాస్ హిట్ అయితే ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే ట్రై చేయండి. ఇది మనకి ఈరోజు స్టాప్ లాస్ హిట్ అయినట్టు. ఓకే, నెక్స్ట్ 4th సెప్టెంబర్ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, 4th సెప్టెంబర్లో మనకి ఏం జరిగింది, ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి మనకి ఏం జరిగింది ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఫామ్ అయింది. ఫస్ట్ క్యాండిల్ ఇగ్నోర్ చేస్తాం. తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇది డౌన్ సైడ్ బ్రేక్ అయింది విత్ బాడీతో. సో మనం ఏం చేస్తామంటే అదే క్యాండిల్ మనకు స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఓకే, అదే క్యాండిల్ మనకి స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకి ఏం జరిగింది, స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, మనకి ఎన్ని పాయింట్స్, 17 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయింది. నియర్లీ 61 పాయింట్స్ ఇచ్చిన తర్వాత మనకి మార్కెట్ రివర్స్ వెళ్ళిపోయింది. మన 17 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత చూడండి, బాగా గమనిస్తే స్టాప్ లాస్ హిట్ అయిన క్యాండిల్ ఉంది కదా, ఈ స్టాప్ లాస్ హిట్ అయిన క్యాండిల్ 2 వ్యాప్ని క్రాస్ చేసింది విత్ బాడీతో అప్ సైడ్. అది కూడా గ్రీన్ కలర్ క్యాండిల్ స్టాప్ లాస్ హిట్ చేసింది, అప్ సైడ్ బ్రేక్ అయింది, స్టాప్ లాస్ హిట్ కూడా హిట్ అయింది. అదే క్యాండిల్ మనకి ఎంట్రీ అనమాట. అదే క్యాండిల్ మనకి ఎంట్రీ అయినప్పుడు ఎప్పుడైతే నెక్స్ట్ క్యాండిల్స్ ఈ క్యాండిల్ లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే అదే క్యాండిల్ మనకి స్టాప్ లాస్ పెట్టుకుంటే మనం ఏం చేస్తామంటే ఈ విధంగా మనకి కావాల్సిన పాయింట్స్ వచ్చినాయి లేదా చెక్ చేయండి. నియర్లీ 105 పాయింట్స్ వచ్చినాయి. ఓకే, సో ఈ విధంగా మీరు ప్రాఫిట్లో ఉండొచ్చు అనమాట. ఇది వచ్చేసి 4th సెప్టెంబర్ జరిగిన మార్కెట్. ఈరోజు మనం ప్రాఫిట్లో ఉన్నాం. ఇది వచ్చేసి 5th సెప్టెంబర్ ఇది స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, ఒక్కరోజు స్టాప్ లాస్ హిట్ అయింది, అది ఒక టార్గెట్. ఇది ఒక రోజు అనమాట. 4th సెప్టెంబర్ ఇది స్టాప్ లాస్. ఇది రెండో రోజు టార్గెట్ ఇది. ఓకే, సెకండ్ టైం, ఇది 3వ రోజు 3 టైమ్స్, ఇది 4th రోజు 4 టైమ్స్, ఇది 5th టైం, ఇది 6th, ఇది 7th. ఓకే, నేను చెప్పిన 8 డేస్లో 7 డేస్ మీరు ప్రాఫిట్లోనే ఉన్నారు. ఒక్కరోజు స్టాప్ లాస్ హిట్ అయింది. ఆ స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు కూడా 2 టైమ్స్ మాత్రమే మీరు ట్రై చేయండి. 2 టైమ్స్ కన్నా ఎక్కువ 2 టైమ్స్ మాత్రమే స్టాప్ లాస్ హిట్ అయితే వదిలేయండి. ఒకసారి స్టాప్ లాస్ హిట్ అయ్యి రెండోసారి ట్రై చేయండి. అప్పుడు టార్గెట్ హిట్ అయితే మనకు కావాల్సిన పాయింట్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. ఓకే,
ఫస్ట్ టైం టార్గెట్ హిట్ అయితే మీరు సిస్టమ్ క్లోజ్ చేయండి. అలాగే సెకండ్ టైం అంటే ఫస్ట్ టైం స్టాప్ హిట్ అయ్యి సెకండ్ టైం టార్గెట్ వస్తే సిస్టమ్ క్లోజ్ చేయండి. అలాగే 2 సార్లు అంటే ఒక డేలో 2 టైమ్స్ స్టాప్ లాస్ హిట్ అయితే ఆ డే కూడా క్లోజ్ చేయండి. ఓకే, ఇదే అనమాట మన రూల్. ఓకే, ఈ రూల్ని యూజ్ చేసుకొని అలాగే ఈ వివియాప్ సెట్టింగ్స్ని యూజ్ చేసుకోండి, ఈ స్ట్రాటజీని యూజ్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా మంత్ ఎండ్లో ప్రాఫిట్లో ఉంటారు. ఇలాంటి మంచి ప్రీమియం స్ట్రాటజీస్ మీ ముందుకు తీసుకొస్తాను ఎప్పుడు. యువర్స్ తెలుగు ట్రేడర్ YTT. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి గైస్. మీరు కొత్త వీడియోస్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ బెల్ మీకు వస్తుందన్నమాట. ఓకే, అలాగే మన ఛానల్ని జాయిన్ బటన్ క్లిక్ చేయండి. ఆల్రెడీ నేను అప్లోడ్ చేసిన ప్రీమియం స్ట్రాటజీస్ ఉన్నాయి. అవి మీరు వెంటనే కావాలనుకుంటే ఆ వీడియోస్ మీరు ఆ జాయిన్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోస్ అన్ని వాచ్ చేయండి. ఓకే, మీరు యూటిలైజ్ చేసుకోండి. మీరు ప్రాఫిట్లో ఉండాలని కోరుకుంటూ యువర్స్ తెలుగు ట్రేడర్ YTT. థ్యాంక్ యూ సో మచ్ గైస్.